హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్ కర్రీ. ఇది చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం 1/2 కిలో చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి. 1 స్పూన్ సోంపుని వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 మిరియాలు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, కొంచెం జాపత్రిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 అనాస పువ్వుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఈ మసాలానండి. ఈ మసాలా వల్లే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక 10 లవంగాలను వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. మీరు తినే స్పైసెస్ని బట్టి మరో 2 వేసుకోవచ్చు. 3 వేసుకుంటే కరెక్ట్గా స్పైసీ సరిపోతుంది. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి. కావాలితే మీరు పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని రోట్లో వేసుకొని దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ దంచుతున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి మసాలా పౌడర్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 5 ఆనియన్స్ని తీసుకున్నాను. 5 ఉల్లిపాయలు అయితే మనకి కర్రీ సరిపోతుంది. ఎక్కువగా గ్రేవీ అవసరం లేదండి దీనికి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. టమాటా ఆనియన్ మొత్తం మగ్గిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. కారం వేసుకున్నాక 2 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతటిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనకి చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చింది కదండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లిపాయ అలాగే మసాలా కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ అని వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూను కరెక్ట్గా పేస్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకైనా లేదంటే రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది.
కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.